రెండో అధ్యాయం 25, 26, 27 వచనాలు చదువుకుందాం. యోవేలు గ్రంథం పేజీ నెంబర్ 753. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా ఎత్తును. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడు ఒకడునూ లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడూనూ సిగ్గు పొందకుందురు. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మరి ఒక తరుణం మీ ప్రియబిడ్డలందరితో కలిసి నిన్ను ఆరాధించడానికి, కలిసి వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఇంతవరకు ప్రభు పాటల ద్వారా మీ నామాన్ని గణపరుచుకున్నారు. దేవా, నీ దాసునికి ఇచ్చిన తలాంతును బట్టి మీరు అనుగ్రహించిన సంగీతాన్ని కూడా విడుదల చేసుకోవడానికి మీరు ఇష్టపడ్డారు. మీకు వందనాలు. ఈ రాత్రి ప్రతికూల వాతావరణం మధ్య సభ జరగడానికి మీరు చూపించిన వెసులుబాటును బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. వాక్యాన్ని ప్రేమించి మీ సన్నిధికి వచ్చిన ప్రియబిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ రాత్రి వాక్యం ధ్యానించుకొని పోతా ఉండగా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును మా అందరికీ దయచేస్తూ రమ్మని, వ్యర్థమైన మాటలు రాకుండా నోటికి కాపుదల అనుగ్రహించమని వేడుకుంటూ, సమయోచితమైన సహాయం కొరకు మీ వైపు ఎదురు చూస్తూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసయ్య పొడి నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వేదిక మీద ఉన్న దేవుని దాసులందరికీ, అలాగే చేరి వచ్చిన సంఘం అంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. సో ప్రతికూలమైన వాతావరణం ఉన్నప్పటికీ మీరు వాక్యాన్ని ప్రేమించి రావడం సంతోషదాయకం. ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్న అంశం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. మరొకసారి చదువుతాను. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును అనే మాట. దేవుడు తన ప్రజలైన వారితో వ్యవహరించే తీరు మన ఊహలకు అందనిది. దేవుడు తన బిడ్డల్ని క్రమపరిచే ప్రక్రియలో దేవుడు ఎలా వ్యవహరిస్తారో మనకు అర్థమైతే మనకు ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. యోవేలు గ్రంథం మనకు నేర్పించే పాఠం ఇది. మొదటిగా, శ్రమ రాకముందు లేదా వారి జీవితాల్ని చెరకు పంపించడానికంటే ముందు దేవుడు వారిని గుణపరచడానికి, వారిని హెచ్చరించడానికి ఆయన యోవేలు ప్రవక్తను పంపిస్తారు. పంపించినప్పుడు వారు ప్రవక్త యొక్క మాట వినకపోగా వారు తిరుగుబాటు చేసిన కారణం చేత వారు 70 సంవత్సరాల చెరకు అప్పగించబడతారు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన 4 విషయాలు చెప్తాను. మొదటి మాట, దేవుడు ఒక వ్యక్తితో వ్యర్థంగా మాట్లాడరు. దేవుడు మాట్లాడుతున్నారు అని అంటే తప్పకుండా మన జీవితాల్లో సరి చేసుకోవాల్సిన విషయం మీద ఉంటుంది. అలాంటి విషయాన్ని దేవుడు హెచ్చరిస్తూ ఉంటే ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తారో వాళ్ళు మొదట ఉండాల్సిన మాట చదువుదాం. చూడండి, 1వ అధ్యాయం 2వ వచనం. పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినండి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి. వారు తమ బిడ్డలకును, ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేతురు అన్నమాట. సో దేవుడు మనల్ని ఆశపడతా ఉంది. ఈరోజు వ్యక్తిగతంగా మనతో మాట్లాడేది మన కోసం మాత్రమే కాదు, రాబోయే కొన్ని తరాలకి ఈ మాటలు హెచ్చరికగా ఉంటాయి. రాబోయే కొన్ని తరాలకి ఈ మాటలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
రాబోయే కొన్ని తరాలకి ఈ మాటలు పురికొల్పుగా కనబడతాయి. సో దేవుడు మొట్టమొదట బైబిల్ గ్రంథంలో ఇలా రాసి పెట్టారు, చెవి గలవాడు వినుగాక అనే మాట. దేవుడు ఎక్కువగా ఆశపడింది వినండి అనే మాట. పాత నిబంధన గ్రంథం కానీ క్రొత్త నిబంధన గ్రంథం కానీ దేవుని ఆశ వినాలి అని. కానీ మనకు లేనటువంటి ఆశ ఏంటి కూడా చెప్పండి, వినడం మాత్రం చేత కాదు. సో దేవుడు అంటున్నాడు, మీరు వినబోయే మాటలు కానీ మీరు నేర్చుకోబోయే పాఠాలు కానీ మీతో ఆగిపోయాయి కాదు, అవి రాబోయే తరాలకు ఒక పాఠంగా ఉంటాయి కాబట్టి వినండి అని చెప్పన్నారు. ఇది మొదటి మాట. రెండో మాట దగ్గరికి వద్దాం. 5వ వచనం చదువుకుందాం. మత్తులారా మేలుకొని కన్నీరు విడవండి, ద్రాక్షరసపానము చేయవాళ్ళారా రోదనం చేయండి. రెండో మాట మేల్కొనండి అనే మాట. ఒకటి వినండి, రెండోది మేల్కొనండి అనే మాట. తర్వాత చెప్తాను. 9వ వచనం చదువుదాం. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయాను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులారా అంగలార్చండి. మూడోది దుఃఖించండి. ఒకటేమో వినాలి, రెండోదేమో మేలుకొనాలి, మూడోదేమో అంగలార్చండి లేదా రోదన చేయండి. ఇది మూడోది. నాలుగోది 13వ వచనం. యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చండి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయవారులారా రోదనం చేయండి, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రంతా గడపండి. నాలుగోది పశ్చాత్తాపడండి అనే మాట. వాక్యం ఏ సేవకులు మాట్లాడుతూ ఉన్నా ఈ 4 విషయాల్ని వ్యక్తిగతంగా మనం స్వీకరించాలి. ఒకటి వినాలి, రెండు వింటా ఉన్నప్పుడు ఎక్కడ మనం నిద్రావస్థలో ఉన్నామో ప్రభు మాట్లాడతారు, మేలుకోవాలి. మేలుకొనిన తర్వాత మన దుస్థితికి కారణాన్ని బట్టి విలిపించాలి. నాలుగోదిగా ఆ కారణం మనకు అర్థమైన తర్వాత పశ్చాత్తాపడాలి. ఈ 4 విషయాలు జరగకపోతే ఆ సభల్ని సువార్త సభలు లేదా ఉద్యోగ సభలు అంటూ మంచిది కాదు. ఎప్పుడైనా సరే సేవకుడు వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఎవరు మాట్లాడినా సరే జరగాలి. వాక్యం వినాలి, రెండోది మేలుకోవాలి, నాలుగోది పశ్చాత్తాపడాలన్నమాట. ఈ 4 విషయాలు క్రైస్తవ విశ్వాస జీవితానికి పునాదులు లాంటి. ఈ పునాదుల్లో ఏది లేకపోయినా కానీ ఆ వ్యక్తి దేవుని మాటకు అప్పగించుకోవటం అనేది సాధ్యం కాదు. సో దేవుడు ప్రవక్తను పంపించారు. ప్రవక్తను పంపించిన తర్వాత ఈ విషయాలన్నీ మాట్లాడుతూ వచ్చారు. ఏమి అనమంటున్నాడు ఆయన? ఇప్పుడు చదవండి. 1వ అధ్యాయం 4వ వచనం. గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడవండి అనే మాట. ఏంటి వీళ్ళ సమస్య అండి అంటే, దేవుని యొక్క మాట వినని కారణం చేత వారి కుటుంబాల్లో వారి గ్రామాల్లో జరిగిన సంఘటన ఇది. వారు అత్యధిక లాభం కోసం చూసుకునే పంటల్ని గొంగళ పురుగులు తినేసినాయి, పసర పురుగులు తినేసినాయి, చీడ పురుగులు కూడా తినేసినాయి. ఆ పంట తినివేయడాన్ని బట్టి ఆర్థికంగా నష్టపోయారు, సామాజికంగా నష్టపోయారు, వ్యాపార రీత్యా నష్టపోయారు. అలా కుదేలైపోయిన కుటుంబాలు ఇవి. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తాడండి అంటే ఏదో ఒకటి జరగాలి. అది నష్టం కానీ లాభం కానీ జరగాలి. దేవుణ్ణి లాభసాటిగా చూసే ఈ లోకంలో దేవుని యొక్క మాట వినడం అనేది అంత శ్రేష్టంగా తీసుకోలేకపోతా ఉన్నారు. ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, నేను మీ జీవితాల్లోనికి కొన్ని శ్రమలు అనుమతించాను. ఆ శ్రమల వెనక నా ఉద్దేశం ఏంటండి అంటే, మీ జీవితాల్లో నా మాటకు లోబడకుండా జీవిస్తూ ఉన్నారు. దేవుని మాటకు లోబడని కారణం చేత దేవుడు వారి జీవితాల్ని అప్పగించింది ఎవరికండి అంటే, గొంగలి పురుగులకు అప్పగించారు, చీడ పురుగులకు అప్పగించారు, పసర పురుగులకు అప్పగించారు. ప్రపంచం ఆలోచించే విధానం వేరు, దేవుడు బుద్ధి చెప్పే విధానం వేరు. ఈ దినాన్న ఈ పట్టణంలో క్షామం ప్రవేశించింది. నష్టం ప్రవేశించడం గల కారణం ఏంటండి అంటే హోషేయ గ్రంథం. వారు చేసిన తప్పేంటో చూద్దాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1 వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు వారులారా యెహోవా మాట ఆలకించండి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవడం చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఇది మొదటిది. రెండో మాట, అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయను. జనులు కన్నం వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశం ప్రలాపిస్తూ ఉంది. దాని పశువులు, ఆకాశ పక్షులు, కాపురస్తులందరూ క్షీణిస్తూ ఉన్నారు.
సముద్ర మత్స్యములు కూడా గతించిపోతున్నవి అన్నమాట. దేవుడు ఎందుకు శ్రమ అనుమతించారండి అంటే వారి జీవితాల్లో ఉన్న పాపాలని లేఖనం ఇలా చెప్తా ఉంది. వారికి కొన్ని పాపాలు అలవాటైపోయినాయంట. ఏ వ్యక్తి యొక్క జీవితంలో పాపం అలవాటవుతుందో వారి అంతరంగాల్లో వేడుకలు ఉండవు, వారి అంతరంగాల్లో సంతోషం ఉండదు, వారి కుటుంబాల్లో నెమ్మది సమాధానం ఉండదు. అలా అన్నప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం ఇంచుమించు 3000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. 3000 సంవత్సరాల క్రితం ప్రజలు ఎలా ఉన్నారో ఇప్పుడు వింటున్న మనం కూడా అలాగే ఉన్న మండంలో ఎటువంటి సందేహం లేదు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ చదివిన 2 వచనాల్లో మనకు సంబంధించిన ఏమన్నా కనపడుతున్నాయా? మీకు తెలిసిన పాపాలు ఏమన్నా కనపడుతున్నాయా? చూడండి ఒకసారి. సత్యము, కనికరము, దేవుని గురించిన జ్ఞానం దేశమందు లేదు. ఇది మొదటి మాట. ఈ 3 పదాలు మీకు అర్థమై ఉండాలి. ఒకటి సత్యం లేదు, 2 కనికరం లేదు, 3వది దేవుని గురించిన జ్ఞానం లేదు. ఏమున్నాయో చూద్దాం తర్వాత. రెండో మాట ఏమంటున్నాడు ఆయన? అబద్ధ సాక్ష్యం పలకడం, అబద్ధమాటం, హత్య చేయడం, దొంగిలించడం, వ్యభిచరించడం అలవాటైంది అనే మాట. ఈ పాపాన్ని పాపంగా చూడడం లేదు. పాపం ఎప్పుడైతే అలవాటు అవుతుందో, అలవాటైన తర్వాత ఆ వ్యక్తి దేవుణ్ణి అవసరానికి వాడుకునే వస్తువుగా చూస్తూ ఉంటారు. ఈ రాత్రి ఈ 2 వచనాలు మనం చదువుకున్న తర్వాత ఎవరి జీవితంలోనైతే పాపం అలవాటు అవుతుందో వారి జీవితాల్లో ఉన్న అవిధేయతని దేవుడు చూస్తూ ఊరుకోలేడు. దేవుడు దేనైనా సహిస్తారు, కానీ దేవుడు మాట్లాడిన తర్వాత మన జీవితాల్లో అవిధేయత కనబడితే ఆయన చూస్తూ ఊరుకోలేడు. ఈ రాత్రి ఈ చదువుకున్న వాక్య భాగంలో ఉన్న పాపం మన జీవితాల్లో గనక కనబడతా ఉన్నట్లయితే మనకు రాబోయేది నష్టమే కానీ లాభం కాదు అనే మాట. మనిషి పాపానికి అలవాటు పడిపోయిన తర్వాత పాపానికి బానిస అయిపోవడం మాత్రమే కాదు, దేవుణ్ణి కూడా పాపంలోకి లాగడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఎలా చెప్పండి? పాపం చేస్తూ కూడా దేవుని సేవిస్తూ ఉన్నారు. లోకానికి ఏమని మెసేజ్ ఇస్తారు? మేము కూడా దేవుని బిడ్డలమే అని. అంతరంగంలో పాపాన్ని ప్రేమిస్తూ దేవునికి ఇస్తూ ఉంటారు. అప్పుడేమనుకుంటారు? మా దేవుడు లంచగొండి అనుకుంటారు. పాపాన్ని ప్రేమిస్తూ పాపాన్ని స్నేహిస్తూ మోసం చేస్తూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తారు. వారు అనుకుంటారు లోకం చేత మా దేవుడు మాలాంటి వాళ్ళని కూడా అంగీకరిస్తారు అన్నమాట. దేవుడు తెలియక చేస్తే కాసేపు పక్కన పెట్టండి. ఈ ప్రజలు తన ప్రజలైన వారు తెలిసి తన పాపాల్లో కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ దేశంలోనికి అనుమతించింది చిన్నపాటి శ్రమే. ఆ చిన్నపాటి శ్రమ కూడా చిన్న పురుగులే. లోకం నాశనం వస్తే ఎలా ఉంటుంది అనుకుంటారు చెప్పండి? యుద్ధాలు రావాలా, లేకపోతే తుఫానులు రావాలి, లేకపోతే అకస్మాత్తుగా ఏదైనా జరగాలి. అలా కాదు. దేవుని యొక్క మహాసైన్యం అంట ఎవరంట? మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చెడ పురుగులు. దేవుడు పనిచేసే విధానం మానవాళికి అర్థం కానప్పుడు మానవుడు దేవుని యొక్క హెచ్చరికను పడిచెవిన పెడతా ఉంటారు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి రెండో పాయింట్కి వెళ్తాను. దేవుడు సార్వభౌమాధికారి. సార్వభౌమాధికారి అయిన దేవుడు పాపానికి లేదా అవిధేయతకు అలవాటు పడిపోయిన వ్యక్తికి బుద్ధి చెప్పడానికి దేవుడు వాడుకునే చిన్న చిన్న మెథడ్స్ ఏంటో మీకు చెప్తాను. ఇప్పుడు మీరు ఈ మాటలు వినుంటారు. బండి మీద వెళ్తున్నాను బ్రదర్, వెళ్తా ఉంటే బండికి స్కిడ్ కింద పడిపోయింది, దేవుని కృప వలన బతికాను. ఇప్పుడు విన్నారు ఈ మాట. రెండో మాట, ఈ స్పాట్లో బండి ఎవరు బతకలేదు, నేనే బతికాను. ఈ మాట కూడా విన్నారా? రెండో మాట. సో మూడో మాట, చాలా నష్టపోయాం, దేవుని మహాకృపను బట్టి మళ్ళీ కోలుకున్నాం. ఇప్పుడు విన్నారు ఈ మాట. మూడోది. ఆ తర్వాత హాస్పిటల్ దాకా వెళ్ళాం, డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నారు, లాస్ట్ మినిట్లో దేవుని కృపను బట్టి ఆపరేషన్ లేకుండా బయటకు వచ్చాం. విన్నారు ఈ మాటలు ఎప్పుడన్నా? విన్నారు కదా? సరే. మా చిన్నపిల్లాడికి మోషన్స్ అయినాయి, చచ్చిపోతాడన్నారు, ప్రార్థన చేసిన దేవుడు బతికిచ్చాడు. విన్నారు ఈ మాటలు ఎప్పుడన్నా? ఇవన్నీ వినిన తర్వాత మీరు చేసే పని ఏంటండి అంటే ఒక చిన్న కూడికి పెట్టుకొని సేవకుని కానుకిచ్చి పంపించేస్తారు, సెటిల్ చేసేస్తారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన జీవితాన్ని హెచ్చరించడానికి దేవుడు వాడుకున్న సైన్యంలో భాగం ఆ కుక్క. ఆ కుక్కే గనక అడ్డుపడకపోతే, అది పక్క తప్పుకోపోతే మనం చచ్చిపోయేవాళ్ళమే. దేవుడు ఈ విషయాన్ని నాకు నేర్పించిన పాఠం చెప్తాను మీకు. ఫిబ్రవరి 6వ తారీఖు అనుకుంటాను, మొన్న మీటింగ్ చూసుకొని ఇంటికి వెళ్తా ఉన్నాను. రాత్రి 1 గంట దాటింది. కొంచెం స్పీడ్గానే వెళ్తున్నాను, 110, 120, 130 మీద వెళ్తున్నాను, స్పీడ్ వెళ్తున్నాను. లారీని ఓవర్టేక్ చేసిన తర్వాత కుక్క అప్పుడే లేచి ఒళ్ళురుచుకుంటుంది రోడ్డు మీద. హార్న్ వేస్తే తప్పుకోలేదు. కొంచెం దగ్గరికి వెళ్ళాను, బ్రేక్ వేస్తే లారీ కొట్టుద్ది, వేయిపోతే నేను కుక్కను కొట్టాలి. సో ఆ టైం తీసుకున్న నిర్ణయం ఏంటంటే అంటే కుక్కను కొట్టేశాను. కొట్టిన తర్వాత కింద లైట్ పగిలిపోయింది, పక్కకి లాపి మూట కట్టేసుకొని మళ్ళీ వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మెకానిక్ చూపించాను. తెల్లవారి 20,000 అవుద్ది సార్ అన్నాడు. 20,000 అవుద్ది అన్నాడు.
అనిన తర్వాత చిన్న ప్రార్థన చేసుకున్నాం, ప్రభా ఏంటి సంగతి అని. చావాల్సింది నువ్వే, కుక్క చచ్చిపోయిన జాగ్రత్త, అది నీ ప్లేస్, అది నీకు బుద్ధి చెప్పడానికి నేను కుక్కను లేపా. అర్థమైంది నీ మాట? మీకు అర్థమైందా? ఆ కుక్కనే కనుక నువ్వు తప్పించక ట్రై చేస్తే వెనకలేదు గుద్దేది, లారీ కొట్టేది. రాత్రి 1 గంట అతనికి స్పీడ్లో ఉన్నాడు, నేను స్పీడ్లో ఉన్నా. ఆ చిన్న సంఘటన నేర్పించిన పాఠం ఏంటో తెలుసా అండి? దేవుడు మన జీవితాల్ని క్రమపరచడానికి, దేవునికి విరుద్ధంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు బుద్ధి చెప్పడానికి చిన్నపాటి శ్రమ అనుమతించడం. మనం అనుకుంటామండి అంటే నేను చాలా తెలివిగా డ్రైవ్ చేశానండి అనుకుంటాను. అది కాదు చేయటం. దేవుడు అంటా ఉన్నాడు, 20,000 సంపాదిస్తే పోతే నష్టం మళ్ళీ రావచ్చు, కానీ నువ్వు పోతే. అర్థమవుతుంది నీ మాట? ఇప్పటికే చాలాసార్లు పోవాల్సిన వాళ్ళమే. దేవుడు బతికించుంచింది మంచాళమని కాదు. మన జీవితాల్లో ఏదైతే సరిచేయాలనుకుంటా ఉన్నారో ఆ సరిచేయాలనుకున్న విషయాన్ని సరిచేయడానికి దేవుడు వాడుకునేది పెద్ద పెద్ద ఆయుధాలు కాదు. చిన్న కుక్క పిల్లని వాడుకుంటాడు, లేకపోతే చిన్న నలక వాడుకోవచ్చు. కాలు మీద రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు మోకాలు దెబ్బ కింద పడిపోయి మోకాలు దెబ్బ తగలవచ్చు, గోరు లేచిపోవచ్చు, తలలో నొప్పి రావచ్చు. ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ అనుమతిస్తా ఉన్నప్పుడు అనుభవిస్తున్నాం. మనం ఏమనుకుంటాం చెప్పండి? నాకు ఆరోగ్యం బాగాలేదండి అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు చెరకు అప్పగించబడే ముందు మానవాళిని సరిచేయడానికి దేవుడు మొట్టమొదట ఇష్టపడేది మన జీవితాల్లో ఏ అవిధేయత ఉందో దాన్ని తీసివేసుకోమని. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అవిధేయతను తీసివేసుకోలేని మనిషి అహంకారిగా మారిపోయి ఆడు లోకజ్ఞాన అనుసరించి జీవిస్తూ ఉంటాడు. ఇప్పుడు రండి ఇక్కడ చూద్దాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించండి, సత్యమును కనికరమును దేవుని గుర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవడం చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు అన్నమాట. ఈ మీటింగ్లో కూర్చుని సెల్ ఫోన్ చూసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఈ మీటింగ్లో కూర్చుని ఫేస్బుక్ చూసే వాళ్ళు ఉన్నారు, ఈ మీటింగ్లో కూర్చుని చాట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ మీటింగ్లో కూర్చుని యూట్యూబ్ చూసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే దరిద్రులు మేలు. కారణం ఏంటండి అంటే దేవుని యొక్క మాట స్పష్టంగా వినబడతా ఉన్నా ఇక్కడ వినలేని మనం పరలోకలు ఎలా ఉంటాం? అదే చెప్తా ఉంది. లోక జ్ఞానం దేవునితో వైరం పెట్టుకుంటుంది అనే మాట. చాలామంది నేటి దినాల్లో వినబడతా ఉంది దేవుని యొక్క స్వరం అనే మాట పక్కన పెట్టేసి ఎంతో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆ నిర్లక్ష్యం ఎప్పటిది కాదు, 3000 సంవత్సరాల నుంచి కనపడుతూనే ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ రాయబడిన మాట సత్యాన్ని, కనికరాన్ని, దేవుని గురించిన జ్ఞానాన్ని వాళ్ళు ఏం చేశారంట? విడిచిపెట్టేశారు. విడిచిపెట్ట మాత్రమే కాదు, యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు అనే మాట. ఈ రాత్రి మొదటిగా చెప్తాను, మనిషి ఎప్పుడైతే సత్యాన్ని ధిక్కరిస్తాడో, సత్యం అనగా, సత్యం అంటే ఎవరు చెప్పండి? క్రీస్తే అనుకుందాం. క్రీస్తు ప్రభువారిని ఎవరైతే ఎరగకుండా జీవిస్తూ ఉంటారో, క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమని లేదా కనికరాన్ని ఎవరైతే త్రోసివేస్తూ ఉంటారో, ఈ రెండు త్రోసివేసి మేము జ్ఞానులమని చెప్పి బలసూరులమని చెప్పి అనుకుంటూ ధనాన్ని బట్టి, లేకపోతే సంపదను బట్టి, లేకపోతే ఆస్తిపాస్తులను బట్టి, హోదాను బట్టి విర్రవీగుతూ ఉంటారో, దేవుడు మొట్టమొదట చెప్పే పాఠం ఏంటో తెలుసా అండి? అది తీసివేసే ముందు ఒక చిన్న హెచ్చరిక వస్తుంది. ఆ హెచ్చరిక వీళ్ళకి పురుగుల రూపంలో వచ్చింది. మరి మీకే రూపంలో వస్తుందో నాకు తెలియదు, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇప్పుడు చెప్తాను మొదటి మాట. ప్రేమ కలిగిన దేవుడు పాపి అయిన మానవుణ్ణి సరిచేసే ప్రక్రియలో ఆయన మొట్టమొదటి ఆశపడేది, నేను సత్యవంతుణ్ణి, మీరు కూడా ఎలా బతకాలా? సత్యాన్ని అనుసరించి బతకండి అని చెప్తారు. రెండో మాట ఏమన్నాడు ఆయన? నేను ప్రేమ కలిగిన వాడిని, మీరు కూడా ప్రేమ కలిగి మాట్లాడండి, లేదా జీవించండి అనే మాట. సో మూడోది ఏమంటున్నాడు ఆయన? దేవుని గురించిన జ్ఞానం దేశమందు లేకపోవట చేత అనే మాట. దేవుని గురించిన జ్ఞానం లేదంటే ఏ జ్ఞానం ఉంది అక్కడ? లోక జ్ఞానం ఉంది. ఇక్కడ కూర్చున్న వారందరికీ కూడా లోకం మీద ఉన్నంత పట్టు వాక్యం మీద ఉండదు. ట్రంప్ గారి భార్య పేరు చెప్తారా? ట్రంప్ గారి భార్య పేరు, ట్రంప్ గారి భార్య పేరు మిస్సెస్ ట్రంపా? బాగా చెప్పారు, వెరీ గుడ్. ఇంకా పేరు ఏమన్నా గెస్ట్ చేస్తారా? సరే, ఎలన్ మస్క్కి ఉన్న కంపెనీ ఏంటి? ఎలన్ మస్క్ ఉన్న కంపెనీ ఏంటి? ఫేస్బుక్. బాగా చెప్పారు. యోవేలు అంటే అర్థం ఏంటి? యోవేలు అంటే అర్థం ఏంటి? అవి మా తెలియదు సార్, మీరు చెప్తే చెప్పుకోండి, లేకపోతే లేదు. లోక జ్ఞానం మానవాళికి వ్యతిరేకిపోతా ఉన్నప్పుడు దేవుని మీద వాళ్ళకి వ్యతిరేకత రావడం మొదలు పెడుతుంది. ఇప్పుడు చదవండి ఒకసారి, చూపిస్తాను.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. బాబు వెనకాల సెల్ ఫోన్ చూసుకుంటున్నారా? చూసుకుంటే ఇంటికి వెళ్ళిపోండి అమ్మా ప్లీజ్. దయచేసి వాక్యం వినండి. మీకు దండం పెడతా చిన్నోళ్ళైనా. వాక్యం విన్నప్పుడు ఇక్కడ వద్దు, హాయిగా ఇంటికి వెళ్ళి పడుకొని చూసుకోండి ప్లీజ్. తప్పు కనుక్కోకండి. ఎవరికైనా సరే వాళ్ళు చూస్తున్న దాని నుంచి నవ్వుకుంటున్నారు నలుగురు, మరి ఆ పిల్లలు మరి మంచి పిల్లల్లా కనపడుతున్నారు. దయచేసి ప్లీజ్. నాకు వచ్చేది బాధ నా మాట వినట్లేదని కాదు, దేవుణ్ణి ఎంత చులకనగా చూస్తా నాకు అది బాధ వేస్తుంది, అంతమించేమీ లేదు. ఇందాక దాకా సేవకులు ప్రార్థన చేసి దేవాని సన్నిధి బలంగా ఉంచండి అన్నారు కదా. దేవుని యొక్క సన్నిధి బలంగా కనపడుతున్నప్పుడు మీరెంత, మీ బతుకులెంత, నేనెంత, నా బతుకెంత? దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తున్నామంటే ఎంత ప్రమాదకరం అని తెలుసా? దేవుని చేతులు పట్టడం భయంకరం. ఈ దినాల్లో తల్లిదండ్రులు బాధ్యత మర్చిపోయారు, దేవుని మాట వినడం లేదు. పిల్లలకు చెప్పడం మర్చిపోయారు, వాళ్ళు పాడైపోయారు. రాబోయే తరాలు ఈ వాక్యం కూడా వినవు. అదే చెప్తున్నాడు అక్కడికి వస్తాను నేను. కొన్ని తరాలు పాడైపోవడం కారణం ఏంటండి అంటే, పెద్దాళ్ళమైన మనం దేవుని మాట వినడం లేదు, పెద్దాళ్ళమైన మనం విని వాళ్ళని చెప్పడం లేదు. చెప్పని కారణం చేత రాబోయే తరాలు పాడైపోతా ఉన్నాయి. రాబోయే తరం పాడైపోతుందండి అంటే కారణం మనమే దాన్ని లెక్క చెప్పాలి. సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 30 వచనం చదువుదాం, 20 వచనం చదువుదాం. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేస్తున్నాడు కదా. నేను చదువుతానమ్మా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున, ఇది మన జ్ఞానం అంట. ఈ మాట మళ్ళీ చదువుతాను వినండి. లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఇది మాట బైబిల్ చెప్పేది. ఎంత స్పష్టంగా రాసి పెట్టారు అక్కడ ఆయన. ఏమన్నా చెప్పండి, సువార్త ప్రకటన అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? వెరితనంగా కనపడతా ఉంటుంది. ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంది పని పాట లేక కాదు, లేకపోతే సురేంద్ర గారికి డబ్బులు ఎక్కువే కాదు, సేవకులకు పని లేక కాదు. సో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రద్ధగా ఆలకించాలి. గత రాత్రి బాపట్ల దగ్గర ఒక ఊర్లో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు నా ముందు ప్రసంగికులు చెప్పారు, వాక్య పరిచర్య అయిపోయింది, ఎవరన్నా యేసుప్రభువుని విశ్వాసం ఉంచాలంటే ముందుకు రండి అని చెప్పన్నారు. అన్నప్పుడు ఇద్దరు యవనస్తులు వచ్చారు. యవనస్తులు వచ్చినప్పుడు ఒక అబ్బాయి అన్నాడు, సార్ నా కోసం ప్రార్థన చేయండి, నేను ప్రభుని నమ్ముకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఆ పక్కనే ఉన్న అబ్బాయి అంటున్నాడు, నాకు అక్కర్లేదు సార్ అన్నాడు. ఆ అబ్బాయిని ఎందుకు అన్నారు? దండం పెట్టి పాస్టర్ అన్నారు, అయ్యా యేసు ప్రభుని నమ్ముకో, దేవుని నమ్ముకోపోతే నెమ్మది ఉండదు, జీవితానికి మోక్షం ఉండదయ్యా అన్నారు. ఆ అబ్బాయి అన్నాడు, మీ అంత పిచ్చ నాకు ఇంకా పట్టలేదు సార్ అన్నాడు. ఆ అబ్బాయి అన్నమాట, నేను బ్యాంక్ జాబ్ చేయాలి, మంచిగా పెళ్లి చేసుకోవాలి, కారు కొనుక్కోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, నేను బాగా బతకాలి సార్ అన్నాడు. అలా కాదు నాన్న, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని ప్రేమించండి అన్నారు. లెక్క చేయలేదు అబ్బాయి. సో ప్రార్థన చేసుకున్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పాస్టర్ గారు బయలుదేరి బండి మీద ఇంటికి వెళ్తా ఉన్నారు. ఇంటికి వెళ్ళే సమయానికి సురేంద్ర గారు లాంటి ఆయన పాస్టర్ గారు ఫోన్ చేశారు, అన్న ఇంటికి వెళ్ళిపోయారా? వెళ్ళే తమ్ముడు, ఒక పావు గంటలు వెళ్తాను అనగానే, అన్న ఆ ఇద్దరు యవనస్తులు వచ్చారు కదా మీ దగ్గరికి, వాళ్ళు వెళ్తా ఉన్నారన్న, వెళ్తా ఉంటే బండి మీద ఎక్కి వెళ్తున్నారు, లారీ కొట్టింది, ఇద్దరు చచ్చిపోయారు అన్న. లారీ ఇద్దరు చచ్చిపోయారు, యవనస్తులే. అప్పుడు ఈ పాస్టర్ గారు అన్నమాట, ఎరిగి ఎరిగి ఒక వ్యక్తి పరలోకానికి వచ్చాడు, ఎరిగి ఎరిగి ఒక వ్యక్తి నరకానికి పోయాడు. ఆ విషయంలో మనకి ఇబ్బంది లేదు పాస్టర్ గారు, వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం, ఇది అన్నమాట. రాత్రి జరిగింది ఇది. జాగ్రత్త, మీ మీద కోపమో పగో లేకపోతే మీరంటే ద్వేషమో కాదు. దేవుడు మాట్లాడేది చాలా సీరియస్గా మాట్లాడతారు. దేవుడు మనల్ని కూర్చోబెట్టి కాలక్షేపం చేయరు ఆయన. దేవుడు మాట్లాడితే అర్జెన్సీ తప్ప వేరేది ఉండదు ఆయనకి. మానవునికి తన జ్ఞానం మేర ఈ రోజు వరకు ఇక్కడ వరకు చూడగలడు. నా భవిష్యత్తు చూసేవాడు దేవుడు. నా రేపట్లో ఆయన ఈరోజు ఉన్నాడు కాబట్టి రేపు ఎదుర్కోబోయే సమస్యకి ఈరోజే పరిష్కారం ఇస్తాడు. ఈరోజు పరిష్కారాన్ని పట్టించుకునేవాడు రేపటి సమస్యలు చిక్కుకొని పోతాడు, వాడు నష్టపోతాడు. ఆ పాస్టర్ గారు ఏడ్చిలా అన్నాడు, అన్న ఆ కుర్రాడిని కాళ్ళే పట్టుకోలేదు, దండం పెట్టాను, బతిమలాడాను, అడిగాను, వాడు నన్ను వెర్రితనంగా చూశాడన్న, వెళ్ళిపోయాడు, ఈరోజు వాడు లేడన్ననే మాట. ఈ రాత్రి అనేక మంది యవనస్తులకి దేవుని యొక్క వాక్యం వింటా ఉంటే చులకనైపోతా ఉంది. ఈ విషయంలో కొంచెం బాధపడుతూనే ఉన్నాను. ఇక్కడ అంటున్నాడు ఆయన, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందుననే మాట. ఇశ్రాయేలు ప్రజలు సత్యాన్ని నిరాకరించారు, కనికరాన్ని నిరాకరించారు,
దేవుని గూర్చిన జ్ఞానాన్ని నిరాకరిస్తూ ఉన్నారు అన్నమాట. అంటే దేవుణ్ణి ఎరగకుండా జీవిస్తూ ఉన్న కారణం చేత దేవుడు వారితో వ్యాజ్యమాడుతున్నాడు అన్నమాట. ఈ దినాన్న అనేక మంది వ్యక్తుల జీవితాల్లో, అనేక కుటుంబాల్లో దేవునితో వ్యాజ్యం పెట్టుకుని ఎవరైనా బతకగలుగుతారా? దేవునితో వ్యాజ్యం పెట్టుకుంటే గెలవగలుగుతామా? ఆ సత్యాన్ని ప్రకటిస్తామని వినడం లేదు, ఆ సత్యాన్ని దేవుడు బోధిస్తామని వినడం లేదు. వినకపోగా వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. అమ్మ మీరు కూడా నవ్వకండి, కోయర్ టీం వాళ్ళు ప్లీజ్. అదే మన పిల్లలని చెప్తున్నాను, మీకు కూడా అంతే. మీరు కూడా వెళ్ళి లోపల నవ్వుకోవచ్చు, కానీ ఇక్కడ నవ్వకండి. రోజులు అంత మంచిగా లేవండి, మీకు దండం పెడుతున్నాను ప్లీజ్. ఇలాంటి మీటింగ్స్ ఇంకా జరగవు భవిష్యత్తులో. అవకాశం ఉన్నప్పుడు వాక్యం వినటం మంచిది. దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. దేవుడు తన మాట వినకపోతే ఎంత సీరియస్గా తీసుకుంటారో బైబిల్లో తెలుసా? మీరు బైబిల్ అంత చదవండి, లేకపోతే వినండి, లేదా సేవకులు చెప్పించుకోండి. నా మాట వినని కారణం చేత అని ఎంతమందిని తీసేశాడు దేవుడు. చాలా ప్రమాదం అది. భయపెట్టం కాదు, బతిమలాడుతాను అంతే. అర్థమవుతుంది ఈ మాట. ఈ వాక్యం మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసి మాట్లాడుతున్నాను. సావాల్సిన వాడిని పోయిన నెలలో, ఫిబ్రవరి నెలలో సావాల్సిన వాడిని బతికించి అన్నాడు, వెళ్ళి చెప్పుకోరా పో, చెప్పుపో. ఏమని చెప్పాలి ప్రభా? ఏం చేసావు చెప్పు. అర్థమవుతండి. నాకు స్టీరింగ్ దగ్గర కూర్చుంటే కాలు ఆగదు, ఇప్పుడు కాలు వెళ్ళట్లా, నొక్కుదామంటే కాలు వెళ్ళట్లా. ప్రభు అంటున్నాడు జాగ్రత్త. నేర్చుకున్నాను కాబట్టి చెప్తాను నీ మాట. ఏ సేవకుడు మాట్లాడినా అర్థం కాకపోయినా వాక్యమేనండి, వాక్యమేనండి ప్లీజ్, వాక్యమేనండి. మన జ్ఞానం దేవుణ్ణి ఎరగనంత దౌర్భాగ్యకరమైంది. ప్రపంచం అంతటిని శాసిస్తాం, అంతా తెలుసని విర్రవీగుతూ ఉంటాం. కానీ బైబిల్ అంటా ఉంది, నీ రేపట్లో ఈరోజు నేనున్నా, రేపు నీకు సంభవించబోయేదాన్ని నేను ఈరోజు చెప్తా ఉన్నా. రేపటి సంభవాన్ని ఈరోజు నేను మాట్లాడుతూ ఉంటే నాతో నీకు గనక కనెక్షన్ ఏర్పడింది అనుకోండి, నా బాధ నీకు అర్థమవుతుంది. దేవుని యొక్క బాధ అర్థం కాకపోతే మనిషి గర్విష్ఠ అవుతాడు, ఈ లోకంతో స్నేహం చేస్తాడు, దేవునితో వైరం పెట్టుకుని నష్టపోతూ ఉంటాడు. ఇక్కడ రాయబడిన మాట, లోకమంట తన జ్ఞానము చేత ఎవరిని ఎరగట్లేదు, దేవుని ఎరగకుండినందున. తర్వాత మాట ఏమంటాడు, సువార్త ప్రకటన అను వెరితనము చేత నమ్మువారిని రక్షించడానికి దేవుని దయాపూర్వక సంకల్పం ఆయన. ఎంత ప్రేమ చూపిస్తున్నాడు ఆయన. సువార్త ప్రకటన వెరితనం కనపడుతుంది కదా మీకు. ఏం సార్ పొద్దుగూకులు పాపం అంటారు, దేవుడు అంటారు అనుకుంటున్నారు కదా. సువార్తే గనక లేకపోతే మానవాళికి మనుగడ లేదు, సువార్తే గనక లేకపోతే మానవాళికి మోక్షం లేదు, సువార్తే గనక లేకపోతే నా పాపాలకి విమోచన లేదు. అందుకే బైబిల్ అంటా ఉంది, లోక జ్ఞానం పెరిగిన తర్వాత మానవుడు చేసే మొట్టమొదటి వెర్రి పని ఏంటో తెలుసా అండి? దేవుణ్ణి లంచగొండిగా మార్చేస్తూ ఉంటారు. మన దేవుడు లంచగొండి కాదు, మీరు ఇస్తే మ్యానిపులేట్ చేయడానికి లంచగొండి కాదు ఆయన. అనేక మంది నేటి దినాల్లో దేవుని డబ్బుతో కొనొచ్చు అనుకుంటున్నారు. దండం పెడుతున్నాను, ఆయన అంత చీప్ కాదు, అంత చీప్ కాదు. మీరు కానుకిస్తే సరిలేమ్మ పో అంటానికి ఆయన మనిషి కాదు. ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన పెట్టిన ప్రాణం దగ్గర మనం ఇచ్చే కానుకెంత? అలాంటిది పాపాన్ని విడిచిపెట్టలేని మానవుడు దేవుని మీదకి తిరుగుబాటు చేస్తూ ఆయన లంచగొండ అనుకుంటా ఉన్నారా? ఇస్తే సంతోషపడటానికి. ఇక్కడ రాయబడిన మాట, సువార్త ప్రకటన మీకు వెరితనంగా ఉందేమో, కానీ ఆ సువార్త వినని దినాన మీకు అర్థమవుతుంది దాని విలువేంటో. అందుకే అక్కడ అంటున్నాడు ఆయన, దేవుని దయాపూర్వక సంకల్పం అయింది. ఎవరిని చెప్పండి? నమ్ము వారిని రక్షించటానికి అనే మాట. అందరూ వాక్యం వింటున్నారు. అందరూ నమ్ముతారా? నమ్మరు. ఇంకో మాట చెప్పనా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది పరలోకానికి రారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళనే. నీకెలా తెలుసురా నువ్వు బుక్ రాసావంటే? అలా కాదు. ఎవరు వాక్యాన్ని ప్రేమించలేరో, ఎవరు దేవుని యొక్క మాట విని తమ జీవితాల్ని సరిదిద్దుకోలేరో ఖచ్చితంగా నిత్యత్వంలో కనబడరు. అలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు, ఇక్కడే ఉన్నారు చాలామంది. వాళ్ళ మనసులో అభిప్రాయం ఏంటో తెలుసా అండి? మాకు తెలియని దేవుడు ఎవరు సార్, మాకు తెలియని ప్రేమ ఎక్కడిది, మాకు తెలియని దేవుని క్షమ ఎక్కడది అనుకుంటున్నారు కదా. దేవుడు చేతగాని వాడు కాదు, ఆయన సహనంతో చెలగాటమాట మంచిది కాదు. ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలే, కానీ దేవుని యొక్క సహనంతో చెలగాటమాడినప్పుడు 70 సంవత్సరాల చెర వాళ్ళు ఊహించిన విధంగా ఏం లేదు అది. ఆ 70 సంవత్సరాల చెరలో గొంతెత్తి మొత్తుకున్నారు, ప్రభా మాకు సహాయం చేయి, మాకు సహాయం చేయనమాట. అలా సహాయం చేయమని మాట్లాడినప్పుడు ప్రవక్తలు వచ్చారు, సరిచేశారు, కానీ మళ్ళీ తిరిగి పాపంలో వెళ్ళిపోతా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు అనాది కాలంగా ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నారు. కానీ లోకం తన జ్ఞానం చేత
దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త పిచ్చితనం అవుతా ఉంది. ప్రభు అంటున్నాడు అక్కడ, ఆయన నమ్ము వారిని రక్షించటానికి దేవుని దయాపూర్వక సంకల్పమైన. తర్వాత మాట, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తా ఉన్నాం. ఆయన యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు వెరితనంగా ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని వెరితనం మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైంది. ఎంత అద్భుతమైన మాట ఇది. నా జ్ఞానం వెరితనం అంట దేవునికి. నువ్వు కాలేజీ ప్రొఫెసరుగా, లేకపోతే దేశ ప్రధానివిగా, లేకపోతే ఇంకో రాష్ట్రానికి అధిపతివిగా, కానీ దేవుని గురించినటువంటి భయం లేదా భక్తి లేకపోతే ఆ వ్యక్తి యొక్క జ్ఞానం వెరితనం అని మాట్లాడుతూ ఉంది. అలాంటి వెర్రి వాళ్ళతో ప్రభుకేం పని? అందుకంటాడు ఆయన, 1 కొరింథీ పత్రిక కిందకు వచ్చేద్దాం, అదే అధ్యాయం 27 వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. తర్వాత మాట, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనాయను అనే మాట 4 విషయాలు చెప్తా ఉన్నాడు. ఎవరైతే దేవుని యొక్క జ్ఞానాన్ని ఆశ్రయించి దేవుని ప్రేమకు అప్పగించుకుంటారో వారికి 4 బహుమానాలు ఉన్నాయి. మొదటిది జ్ఞానం, రెండోది నీతి, మూడోది పరిశుద్ధత, నాలుగోది విమోచన. దేవుని దగ్గర నుంచి మానవుడు పొందుకునే 4 విషయాలు. ఈ 4 విషయాలు డబ్బులతో కొనలేనివి. ఈ 4 విషయాలు పరపతి ఉపయోగించి సంపాదించుకోలేనివి. ఈ 4 విషయాలు మన యొక్క ఆస్తిపాస్తులు అప్పగించిన రానివి. ప్రభు అంటా ఉన్నాడు, ఎవరైతే దేవుని అతిశయిస్తూ ఉంటారో వారికి జ్ఞానం వస్తుంది అనే మాట. జ్ఞానానికి వ్యతిరేక పదం చెప్పమంటారా? తెలివితేటలు అనే మాట. తెలివితేటలు లోకం ఇచ్చేది, జ్ఞానం దేవుడు ఇచ్చేది అనే మాట. సో తెలివితేటలు ఏమంటాయండి అంటే, ఎప్పుడు వినే వాక్యం కదా అంటది, జ్ఞానం అంటది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటది. అందుకని దేవుని యొక్క సార్వభౌమాధిక చిత్తం ఇలా అంటా ఉంది. ఆ దినాన్న తన ప్రజలైన వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు మిడతను పంపించాడు, గొంగల పురుగు పంపించాడు, పసర పురుగు పంపించాడు. వాళ్ళు అనుకున్నారు ఈ పురుగు ఏం చేస్తుంది కదా అని చెప్పి. ఆ పురుగులు ఒక ఆయన ఇలా చెప్పాడు, ఒక రోజులో 80,000 గుడ్లు పెడతాయంట. 80,000 గుడ్లు. ఒక రోజులో ఒక పురుగు 80,000 గుడ్లు పెడితే ఒక 10 రోజుల్లో 100 ఎన్ని పెడతాయి? అవి పుట్టడానికి ఒక వారం పట్టింది. ఆ పురుగులు బయలుదేరి వెళతా ఉంటే వాటి మార్గంలో కొంచెం ఆకుపచ్చని రంగు కూడా కనపడదంట. ఇదో తెలిసిన అది ఉంటుంది, అదో తెలిసిన అది ఉంటుంది, చివరికి ఏమి ఉండదు. అలా ఎప్పుడే తినేయడం మొదలుపెట్టినాయో ఆర్థికంగా కృంగిపోయారు, మానసికంగా వీక్ అయిపోయారు, తినడానికి తిండి లేదు, వాళ్ళు నిరసించిపోయారు. ఆ సమయంలో ప్రభు అంటా ఉన్నాడు, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ దేవుడైన యెహోవా చేసే వింత కార్యాలను బట్టి స్తుతించండి అనే మాట అంటా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు బుద్ధి చెప్పడానికి ఈ దినాన్న అనేక మీన్స్ వాడుకుంటా ఉన్నారు, అనేక పద్ధతులు వాడుకుంటా ఉన్నారు. కానీ మనమే దేవుని యొక్క ప్రేమను ధిక్కరిస్తా ఉన్న కారణం చేత, లోక జ్ఞానం చేత సత్యానికి దూరంగా వెళ్ళిపోతా ఉన్నాం, జ్ఞానానికి దూరంగా వెళ్ళిపోతా ఉన్నాం, పరిశుద్ధతకు దూరంగా వెళ్ళిపోతా ఉన్నాం. దీని 4వది విమోచించబడటానికి కూడా ఇష్టపడటం లేదు. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ చెప్తా ఉంది, పాపానికి బానిసైన వాడు పాపము నుంచి బయటికి రావాలని అంటే దేవునికి చెయ్యి అందిస్తే తప్ప వాడు బయటికి రాలేడు. లోక జ్ఞానం అంటది ప్రయత్నం చేయి, ఒకసారి ట్రై చేయి, దేవుని శాంతింపచేయి, దేవునికి బలర్పించు అని చెప్పి అంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఒక చిన్న సంఘటన చెప్తాను చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం, మళ్ళీ అక్కడికి వస్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం. 14వ అధ్యాయంలో పౌలు బర్నబా గారు 7వ వచనం, లుస్త్రలో అనే ఊర్లోకి వెళ్తారు. చదువుదాం అక్కడ. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే, ఎన్నడూ నడవలేక కూర్చుని ఉండువాడు. అతడు పౌలు మాట్లాడుతూ వినెను. పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లొకయోనియ భాషలో, దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబాకు ద్విపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయిన అతనికి హెర్మే అని పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి
ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి జన సమూహములతో కలిసి బలి అర్పించవలనుండెను. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు? జాగ్రత్త వినండి, ఇది పౌలు గారి యొక్క మొదటి మిషనరీ దండయాత్ర జరిగిన సంఘటన. ఆయన మిషనరీ దండయాత్రలో మొదటి దండయాత్రలో పౌలు గారితో కలిసి బర్నబా గారు పరిచయం చేస్తూ ఉన్నారు. ఆయన సువార్త సేవలో చాలా వ్యతిరేకతలు వచ్చినాయి. ఆయన ధైర్యంగా బోధిస్తూ ఉన్నాడు. అలా బోధించుకుంటూ లుస్త్రా అనే పట్టణం వచ్చాడు. లుస్త్రాలో మాట్లాడే భాష లొకయోనియ భాష. ఆ భాష వారికి అర్థం కాదు. భాష అర్థం కానప్పుడు వాక్య పరిచయం చేస్తూ ఉంటే విచిత్రంగా కనపడతా ఉంటుంది. ఈ పక్కన ట్రాన్స్లేషన్ జరుగుతూ ఉంటుంది, నేను మాట్లాడుతూ ఉంటాను. వినేవాళ్ళు నా వైపు చూస్తారు, నా మాటలు వింటారు, అతని వైపు చూస్తూ ఉంటారు. అతని వైపు చూసి అర్థమైతే నా వైపు చూస్తూ ఉంటారు. ఇది జరిగేది జనరల్గా. ఆ రోజున పౌలు గారు వాక్యం చెప్తా ఉంటే కూర్చుని ఉన్నాడు. వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. వారి హృదయం ఏంటో పౌలు గారికి అర్థమవుతా ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ కూర్చున్న మీరు నన్ను 500 మంది చూస్తూ ఉన్నారు. 500 కళ్ళు చూస్తూ ఉన్నాయి, 1000 కళ్ళు చూస్తూ ఉన్నాయి. నాకు 2 కళ్ళే ఉన్నాయి. ఈ 2 కళ్ళ చేత మిమ్మల్ని అందరినీ ఒకసారి పరికించి చూస్తూ ఉన్నప్పుడు మీ అంతరంగం ఏంటో అర్థం కావడానికి పెద్ద కష్టమేం కాదు. దేవుడి మట్టి బొర్రలో ఒక తలంపేసి అరే వాళ్ళు సరిగ్గా వినట్లేదురా అంటే సరిపోద్ది అంతే. అలా దేవుడు వివేచనీయకపోతే వాక్యం చెప్పలేం. ఇక్కడ వాక్యం ఏం చేసి తెలుసా అండి, వాడు కూర్చుని వింటున్నప్పుడు వాడిని తేరి చూశాడు. చూడగానే వాడి అంతరంగంలో ఆశ అంటే అర్థమైంది. ఏంటి ఆశ చెప్పండి? నేను బతకాలి, నేను లేచి నడవాలనుకున్నాడు. అప్పుడు పౌలు గారు ఏమన్నాడు, అతనిని పిలిచి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. ఇప్పుడు చూడండి, అసలు విషయం చెప్తాను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లొకయోనియ భాషలో, ఆ భాషలకు అర్థం కాల, మాట్లాడుకుంటున్నారు. పౌలుని చూశారు, వెంటనే భాష మారిపోయింది. పౌలుని చూసి భాషలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వింటా ఉన్నారు. రీసెంట్గా కలకత్తా వెళ్ళాను. కలకత్తాలో వాక్యం చెప్తా ఉంటే ఈ పక్కన ఆయన ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాడు. చేస్తున్నప్పుడు ప్రజలు ఆసక్తిగా వింటా ఉన్నారు. అది అర్థమవుతుంది. అర్థమైన తర్వాత 3వ రోజున వాళ్ళందరూ లేచి సాక్ష్యం చెప్తా ఉన్నారు. అయ్యా మాకు ఈ విషయం అర్థమైంది, దేవుడు ఇలా మాట్లాడాడు, ఇది మార్చుకుందాం అనుకున్నాం అని చెప్పారు. అక్కడ ఎలా ఉంటుందండి అంటే పాను పరాగు తింటూ ప్రసంగం చేస్తారు. అంటే కైని నాలుగు కింద పెట్టుకొని వాళ్ళేమో తినొచ్చి కూర్చుంటారు, తింటా ఉంటారు. ప్రసంగం కూడా అలాగే చేస్తుంటాడు. అక్కడ మందిరం అంటే ఒక ఆట స్థలం లాంటిది. ఇక్కడ మన క్వైర్ టీం వాళ్ళు పాటలు పాడతారు కదా, అక్కడ డ్యాన్స్లు వేస్తారు. మీలాంటి డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. అది చర్చ్ అనమాట. అలా జరుగుతూ ఉన్న సమయంలో వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు అంటున్నారు, దేవుడు మాతో మాట్లాడారు, మా లోపల పాపం ఉందని మాకు అర్థమైంది, మేము విడిచిపెడతామని చెప్పి అన్నారు. అని అది అనిపించింది, ప్రభా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడివి. వారి భాష నాకు తెలియపోయినా వారి భాషలో కమ్యూనికేట్ చేయించి వారి అంతరంగాల్లో ఆలోచన పుట్టించారు. మీకు వందనాలు ప్రభా అనుకున్నాం. భాష తెలియనప్పుడు వారు చేసే పనులు విచిత్రంగా కనపడతా ఉంటాయి. నన్ను కూర్చోబెట్టారు, రాజకీయ నాయకుని సెలవు తెచ్చి మెడలో వేశారు. నేను లేచి వెళ్ళిపోతుంటే బలవంతం కూర్చోబెట్టి మెడలో వేశారు. సార్ ఇది మా ఆచారం సార్ అన్నారు. తెలిస్తే కూర్చోపోదాం, ఏం కూర్చోమని కూర్చున్నాం. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటండి అంటే, జరిగిన సంఘటన చూసి ఏం జరిగింది, ఒక కుంటి వ్యక్తి బాగుపడ్డాడు. బాగుపడగానే వీళ్ళ కళల్లో హీరో ఎవరు? పౌలు హీరో అయిపోయాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సేవకుణ్ణి గౌరవించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. సేవకుణ్ణి అభిమానిస్తే దేవుని శత్రువుగా చూసుకుంటూ ఉంటాం. అనేక మంది దృష్టిలో నేటి దినాన సేవకులు హీరోలు. అలా ఎవరైతే వ్యక్తిని పూజిస్తూ ఉంటారో వారు శాపగ్రస్తులు అవుతారు. జాగ్రత్త, దేవుడు చూస్తూ ఊరుకోడు. అందుకే బైబిల్ చెప్తా ఉంది, పౌలుని చూశారు, పౌలు హీరో అయిపోయాడు. ఏం చేశారు తెలుసా అండి, పౌల్ని అలా కూర్చోబెట్టి దూడం తోలుకొస్తున్నారు. దూడం తోలడానికి అర్థమైపోయింది. ఎందుకు తోలుకొస్తారు దూడని? పైపెచ్చి తోలుకొస్తుంది ఎవరు? పూజారి గారు కదా. పూజారి తోలుకొచ్చి కూర్చోబెట్టగానే పౌలు గారు అన్నాడు, అయ్యా బర్నబా, వీళ్ళు మన ఇద్దరికి ఏం చేయబోతున్నారు? ఆ దూడను బలిగిపోతున్నారు. ఎవరంటే వీళ్ళు దేవతలు అనుకున్నారంట. అంటే ఆ గ్రామంలో ఉన్న కథ ఇలా ఉంటుంది. ద్యుపతి అండ్ హెర్మే ఇద్దరు దేవతలు. ఆ ఊర్లో ఉన్న కథ ఏంటండి అంటే, ప్రాచీన కాలంలో ఇద్దరు దేవతలు మారువేషంలో మన గ్రామానికి వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగిందండి అంటే, ఆ ఇద్దరు మనుషులు ఇంటింటికి తిరిగి అన్నం అడుక్కున్నారు. ఎవరూ పెట్టలేదు. ఒక వృద్ధ దంపతుల జంట వాళ్ళని చేర్చుకొని అన్నం పెట్టింది. అన్నం పెట్టిన తర్వాత వాళ్ళు భోంచేశారు. భోంచేసి ఆ గ్రామం మీద కక్ష తెచ్చుకోవడానికి వెళ్ళిపోయారు. మొత్తాన్ని చంపేశారు. అది కథ. ఆ కథ ఆ ప్రాంతంలో నానుడిలో ఉంది. కాబట్టి ఆ రోజు ఆ పూర్వీకులు చెప్పారు, ఒరే మా నూరికి ఎవరు వచ్చినా సరే మీకు ముక్కు ముఖం తెలియకపోతే వెళ్ళిపోవద్దని చెప్పండి. వాళ్ళకి అన్నం పెట్టండి, మంచి ఇళ్ళు ఇవ్వండి, మీకు చేతనంత మేలు చేసి పంపించండి. ఎందుకంటే గతంలో ఇద్దరు దేవతలు వచ్చారు,
మనోళ్ళు ఎవరు పట్టించుకోవాలా, కాబట్టి ఏం చేశారు, వాళ్ళు చంపేశారు అని కథ చెప్పారు. ఆ కథ విన్నారు కాబట్టి ఆ ద్విపదికి ఒక గుడి కట్టారు, ఆ పక్కన ఉన్న హెరిమేకి ఒక గుడి కట్టారు, వాళ్ళకు ఒక పూజారి కూడా కనపడతా ఉన్నాడు. ఇప్పుడు ఏం అనుకుంటున్నారు వీళ్ళిద్దరు చెప్పండి? ద్విపది బర్నబా గారు, హెరిమే పౌలు గారు, వీళ్ళు ఎలా ఉన్నారంట? దేవతల్లో ఉన్నారంట. జాగ్రత్త విందాం. మానవుని యొక్క జ్ఞానం లోకంలో కనబడే వాటి మీద మనసు పెట్టి కనబడే వాటిని దేవుని స్థానాన్ని తీసుకొస్తాయి. వినుకొండ దగ్గర ఒక ప్రాంతానికి పోయాను. అక్కడ ఒక యవ్వనస్తురాలు, మంచి అమ్మాయి. ఆ పాప కాలేజీకి వెళ్ళి వచ్చి బావిలో పడి చచ్చిపోయింది. సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన అమ్మాయికి పెద్ద గుడి కట్టారు. ఆ గుడి ముందే చర్చి ఉంటుంది. పిలిచినాను, ఇలా అన్నాడు, అన్న ఒకసారి అక్కడికి వెళ్ళొద్దారని. వెళ్ళొచ్చాను. ఏంటి తమ్ముడు సంగతి అండి అంటే, అన్న ఆ పాప మంచిదన్న, ఎందుకు చచ్చిపోయింది అదే తెలియదు అన్న ఎవరికి. అది మిస్టరీగా ఉంది కాబట్టి ఆ గుడి అక్కడ గుడి కట్టేసామన్న బావి దగ్గర. చాలామంది వస్తారు, పండగ చేసుకుంటారు, వెళ్ళిపోతారు అన్న అన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న, ఆమె సూసైడ్ చేసుకుంది, ఎందుకు చేసుకుందో వాళ్ళకే తెలియదు, కానీ మంచిగా చూసుకుంటున్నారు, పూజిస్తూ ఉన్నారు. మానవుని యొక్క మనస్సాక్షులు ఎంత బలహీనమైనయో. సత్యవంతుడైన దేవుని గురించి మాట్లాడితే వినరు, కానీ చిన్న చిన్న విషయాలకి భయపడిపోతూ ఉంటారు. త్వరగా తమ జీవితాల్ని నమ్మకాల వైపు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి కుటుంబాలు ఈ లుస్త్రలో కనపడతా ఉన్నాయి. ఏం చేశారంటే, వాళ్ళు ద్విపతికి పూజారిని పెట్టారు, పిలిచి అన్నారు, సార్ ఆ దూడను బలి ఇయ్యండి సార్ అని చెప్పన్నారు. అవగానే ఈయనేమన్నాడు చెప్పండి, అపోస్తలైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, ఈ మాట వినండి, అయ్యలారా మీరెందుకు ఇలా చేస్తూ ఉన్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం కల నరులమే అన్నమాట. వేదిక మీద ఉన్నంత మాత్రాన మేము దేవదూతలమేం కాదు, కింద కూర్చున్నంత మాత్రం మీరేమి చిన్నాళ్ళేం కాదు, మనందరం ఒకటే. క్రీస్తు రక్తంలో కడగబడితే మనందరం కుటుంబమే. ఆ అవగాహన మనకుంటే వ్యక్తిని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచుతాం. కానీ నేటి దినాన్న చాలామంది దేవుణ్ణి ఏమన్నా అంటే తట్టుకోగలుగుతారే కానీ తమ అభిమానించే వాళ్ళని ఏమన్నంటే తట్టుకోలేకపోతా ఉన్నారు. ఇక్కడ రాయబడిన మాట, అయ్యలారా మేం కూడా మీలాంటి స్వభావం కలిగిన వాళ్ళమే. అంటే మీకే టెంపర్మెంట్స్ ఉన్నాయో మాకు అవే టెంపర్మెంట్స్ ఉన్నాయి. మీరు ఎక్కడ బలహీనంగా ఉంటారో మేము అక్కడ బలహీనంగా ఉంటాం. దేవుడు అవకాశం ఇచ్చారు, నిలబడ్డం, వాక్య పరిచయం చేస్తున్నాం అన్నప్పుడు బట్టలు చించుకోవడం అనేది దేవదోషణ చేసిన వ్యక్తిని తట్టుకోలేక బట్టలు చించుకోవడం మొదలు పెడతారు. ఆ దినాన పౌలు గారు చించుకొని వారి మనసులో ఒక చిన్న అభిప్రాయం పెట్టారు. చదవండి ఏమంటాడు అక్కడ ఆయన, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. ఏంట వ్యర్థమైంది అని అంటే, అద్భుత కార్యం చేసింది దేవుడు, అనుమతించింది దేవుడు. ఆ దేవుని పూజించాల్సిన మీరు మనుషులను పూజిస్తూ ఉన్నారే, ఇది వ్యర్థమైంది. ఆ వ్యర్థమైందని మీరు విడిచిపెట్టకపోతే దేవునితో సంబంధం పెట్టుకోలేరు. ఏమన్నా చెప్పండి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ఇది మాట. మనిషి ఎప్పుడైతే జీవము కలిగిన దేవునితో సంబంధం పెట్టుకోలేడో ఆ మనిషి తోటి మనిషిని దేవుని స్థానం తీసుకొచ్చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో ప్రభు అంటా ఉన్నాడు, జాగ్రత్త, వాళ్ళు కూడా మనుషులైన మాట. ఈ మాట మనం నేర్పించింది అని తెలుసా అండి? ఆకాశం అన్నాడు, కింద భూమి అన్నాడు, తర్వాత మాట ఏమన్నాడు, సముద్రం అన్నాడు. వారికి భాష రాకపోయినా భావాన్ని వ్యక్తం చేస్తూ పైన ఆకాశం చూపించాడు, కింద భూమి చూపించాడు, పక్కనే సముద్రం చూపించాడు. వీటిని చేసిన వాడు దేవుడు అని చెప్పన్నాడు. ఎక్కడైతే మనం చట్టంలో తిరిగిపోతూ ఉంటామో గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన ఇలా అన్నాడు, పర్సిక్యూషన్ కంటే పాపులారిటీ ప్రమాదకరమైందని. నా మాట మీకు అర్థమైందా? హింస కంటే పొగడ్త చాలా ప్రమాదకరమైందని. ఈ దినాన్న పాపులారిటీని కోరుకునే మన జీవితాల్లో పర్సిక్యూషన్ ఇష్టపడలేం. శ్రమ ఒక వ్యక్తిని దీనునిగా మారుస్తుంటే పాపులారిటీ ఒక వ్యక్తిని అహంకారిగా మారుస్తుంది. అహంకారం వెనక వచ్చేది నాశనమే. ప్రియమైన వాళ్ళారా, ఆ సత్యం మెరిగిన పౌలు గారు అంటా ఉన్నాడు, మేము కూడా మీలాంటి మనుషులమే, మాకు తెలుసు ఆ ప్రమాదం ఏంటో. అందుకని నేటి దినాన్న చాలామంది పాపులారిటీని ఇష్టపడుతున్నారే కానీ పర్సిక్యూషన్ ఇష్టపడటం లేదు. దేవుని కోసం శ్రమ పట్టం అనే దీవెనైతే ఆ దీవెని ఎవరు కోరుకోవడం లేదు. కానీ బైబిల్ అంటా ఉంది, ఎవరు పాపులారిటీ వెంట పరిగెడతా ఉంటారో వారు పోయేది నష్టానికే. ఇక్కడ అంటాడు ఏమని చెప్పండి, ఆకాశమును భూమిని సముద్రమును దానిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు మీరు తిరగవల్లని మీకు సువార్త ప్రకటిస్తున్నాను. ఎంత ధైర్యం ఉంటే చెప్పాలన్నమాట. ఏంటా సువార్త చెప్తాను వినండి. కింద ఏమన్నాడు ఆయన, ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షం
ఫలవంతమైన ఋతువులు దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారిలాగా చెప్పి తమకు బలి అర్పించకుండా సమూహముల రాపుట బహు ప్రయాసపడెను అనే మాట. చూడండి, అక్కడ ఏమన్నాడు ఆయన? పైన వర్షం పడింది ఇందాక మనకి, అది ప్రభు ఇచ్చిందే. పక్కన పంట పడుతూ ఉంది, అది ప్రభు ఇచ్చిందే. నోట నవ్వుంచాడు, అది ప్రభు ఇచ్చిందే. ఎవరికైతే ఆ సత్యం అర్థం కాదో లోన లేని ఆనందాన్ని బయట నుంచి పొందుకుంటూ ఉంటారు. మాట చెప్పమంటారా? పిచ్చాళ్ళలాగా సెల్ పట్టుకుని నవ్వుతూ ఉంటాడు, ఎక్కి నవ్వుతూ ఉంటాడు. లోపల లేదు కాబట్టి బయట నుంచి నవ్వుకుంటున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యాలు ఆనందించేవాడికి వాటితో సంబంధం ఉండదు. అందుకు ఒక ఆయన అంటాడు, వాక్యం ఎవరు వింటారో తెలుసు. ఎలా వినాలో తెలుసా అండి? పొద్దు తిరుగుడు పువ్వు దేన్ని చూస్తుంది? సూర్యుని చూస్తుంది కదా. టార్చ్ లైట్ వేస్తే తిరుగుద్దా? ఈ ఫ్లడ్ లైట్ పెడితే? ఎందుకని? దానికి తెలుసు ఇవన్నీ డబ్బా అని. దానికి తెలుసు జీవం వచ్చే సూర్యుని నుంచి దానికి. అందుకని సూర్యుడు ఎటు ఉంటాడు తిరుగుతాయి. వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు గాడిద నిలబడిన వాక్యం మీద మనసు పెట్టాలి. అర్థమవుతుంది కదండి? వాక్యం మీద మనసు పెట్టాల్సిందే. వాక్యాన్ని ప్రేమించేవాడు వాక్యం మీద మనసు పెడతాడు. వాక్యంతో సంబంధం లేనివాడు వ్యర్థమైన వాడి మీద మనసు పెడతా ఉంటాడు. ఇక్కడ రాయబడిన మాట, ఆకాశం నుండి వర్షమును, భూమి నుండి ఋతువులను, తర్వాత మాట ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, తర్వాత మాట ఉల్లాసంతో మీ హృదయాలు నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చిన సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిన. చూడండి, ఒకవేళ ఇది ఎకరం పొలం అనుకోండి, 60 బస్తాలు పండింది అనుకోండి, ఏడుస్తారు ఎవరన్నా? అమ్మో 60 పండిందని ఏమంటారు చెప్పండి? సార్ అసలు 20 కూడా రాదనుకున్నాను సార్, 60 వచ్చింది. సంతోషమే కదా అది? అది ఇంటి దాకా వచ్చింది, ఇంకా సంతోషమే. రేటు డబుల్ అయింది, ఇంకా సంతోషమే. ప్రభు అంటున్నాడు, ఈరోజు దేవుడు కృప చూపించాడు అని మీరు నోటితో చెప్పారండి అంటే అది దేవుడు మీ కుటుంబాల పట్ల ఉంచినటువంటి సాక్ష్యం. అది ఈరోజు నవ్వుతా ఉన్నారండి అంటే కారణం ఏంటో తెలుసా అండి? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటారు కదా, సాక్ష్యం అది. మన కుటుంబంలో అందరూ మంచిగానే ఉన్నారు, దేవుడు అంటా ఉన్నాడు, అది నేను మిగిల్చిన సాక్ష్యం. అది దేవుడు ఈరోజు అంటా ఉన్నాడు, నేను ఉంచిన సాక్ష్యం తీసేయడం పెద్ద కష్టం కాదు. కానీ మీరేం చేయాలా? నాకు సాక్షులుగా బతకండి అనే మాట. సో దేవుడు మన కుటుంబాల్లో సాక్ష్యం ఉంచింది, మనల్ని స్వార్థపరులుగా అమ్మని కాదు, ఆయనకు సాక్షులుగా బతకమని అనే మాట. ప్రభు అంటాడు, మీరు నాకు సాక్షులు. ఏమైనా ఎక్కడ చెప్తా చదవండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయంలో పౌలు గారు ఇలా అంటున్నారు. చదవండి ఒకసారి. 26:16 చదువుదాం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గుర్చి, నేను కనబడబో సంగతిని గుర్చి, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగా నియమించటకై కనబడి ఉన్నాను. చాలు. దేవుడు వాక్యం వినే మన జీవితాల నుంచి ఆశిస్తూ ఉంది మనల్ని మనం సాక్షులుగా బతకాలనే మాట. ఇప్పుడు చూడండి, సాక్షి అనే మాట ఎక్కడ వాడతాం? సాక్షి అనే మాట న్యూస్ పేపర్ అనకండి. సాక్షి అనే మాట ఎక్కడ వాడతాం? కోర్టులో వాడతాం. నాకు మీరు సాక్షులు అన్నాను అనుకోండి, నేనెవరిని? హంతకుడిని, ముద్దాయిని. మీరు నాకు సాక్షులు. మీ సాక్ష్యం సరిగా లేకపోతే జడ్జిమెంట్ ఇచ్చేది ఎవరు? లోకం. ఇప్పుడు లోకానికి క్రైస్తవం ఎందుకు నవ్వులు పాలవుతుందో తెలుసా? మీరు నాకు సాక్షులు అని ప్రభు మన ఇక్కడ పెడితే, నా సాక్ష్యం సక్రమంగా లేకపోతే ప్రభువుని దోషిగా చూపిస్తా ఉన్నా లోకానికి. మీకు అర్థమవుతుంది ఈ మాట? దేవుడు ఆశపడుతుంది మీరు నాకు సాక్షులు. మీరే కనుక సాక్ష్యం చక్కగా చెప్పకపోతే లోకం ఏం చేస్తే చెప్పండి? ఆయన ద్రోహి అని చెప్పి అంటా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఒక మాట చెప్తాను, అది లాస్ట్ హీరింగ్ అనుకోండి, ఆఖరి విచారణది. ముద్దాయికి ఈ సాక్ష్యాన్ని బట్టి శిక్ష పడబోతుంది. ఆ ముద్దాయి సాక్షి వైపు ఎలా చూస్తాడు? మాట్లాడే మాట ఎలా చూస్తాడు చెప్పండి? ఎంత ఆశగా చూస్తాడో. వాడు మాట్లాడే ప్రతి మాట వ్యాలిడ్ కాకపోతే ఏడుస్తూ ఉంటాడు కదండి. ప్రభు అంటా ఉన్నాడు, మన ఆయుష్కాలం పొడిగించింది నన్ను దోషిగా చూపించమని కాదు, నన్ను విడిపించండి, లోకానికి చూపించండి నన్ను. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఇప్పటికీ ప్రభువుని లోకానికి దోషిగా చూపిస్తున్నామే కానీ ఆయన మనం దేవునిగా చూపించలేకపోతా ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, మీరు నాకు సాక్షులు అంటే ఆయన ముద్దాయిగా నిలబడుతున్నాడు లోకం ముందు. మనమేమో ఆయన సరిగ్గా బతకట్లేదు. లోకం అంటా ఉంది, ఈ క్రైస్తవులు అంత ఇంతే సార్, ఈ క్రైస్తవులు అంత ఇంతే. ఇశ్రాయేలు ప్రజలు పాపం అలవాటైపోయింది. ఏంటా పాపం చెప్పండి? అబద్ధ సాక్ష్యం పలకటం, అబద్ధం మాట్లాడటం, నరహత్య చేయటం, వ్యభిచరించటం, దొంగతనం చేయడం, తర్వాత కన్నం వేయడం, మోసం చేయడం వాడుకైపోయింది. పాపం వాడుకైపోయిన తర్వాత మానవుని యొక్క జీవితాలు దేవుని యొక్క సాక్ష్యాన్ని మరుగు చేస్తూ ఉన్నాయి. ఆ కారణం చేత దేవుని ప్రజలు దూషించబడతా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి ఒక మాట చెప్తాను,
అబద్ధం అనే మాట గురించి ఎప్పుడు మాట్లాడతాను కదా, ఇలా చెప్తాను చూడండి. అబద్ధం అంటే సత్యం పట్ల మనం చూపించే క్రూరత్వాన్ని అబద్ధం అంటారు. ఆయనకి నేను సాక్షిని, ఆయన నన్నాడు, నమ్మాడు, నన్ను సాక్షిగా పెట్టుకున్నాడు. సాక్షిగా పెట్టుకున్న నేను సత్యాన్ని అమ్మేస్తే ఈయన కూడా చంపేస్తాను నేను. క్రీస్తు ప్రభువారు మీ కుటుంబంలో మీకు పరిచయం అయింది ఆయన చూపించమని, మీ గ్రామంలో సాక్షిగా పెట్టింది ఆయన చూపించమని, సంఘంలో సాక్షిగా పెట్టింది ఆయన చూపించమని. మన జీవితాల ద్వారా ఆయన లోకానికి కనబడకపోతే లోకం అంటది ఈ క్రైస్తవులంతా ఇంతే. ఒకవేళ మన కుటుంబం ప్రకారం ఒక కుటుంబం ఉండి వాళ్ళు ప్రభువుని తెలుసుకోకపోతే కారణం ఏంటో తెలుసా అండి? ప్రభు అంటున్నాడు, నాకు మీరు సాక్షులు, మీ సాక్ష్యం సరిగా లేదు, వాళ్ళు నేను ద్రోహిగా కనపడతా ఉన్నాను. లోకం క్రైస్తవ్యాన్ని అసహించుకోవడం కారణం యేసు ప్రభు అంటే కోపం కాదు, యేసు ప్రభు పేరు చెప్పుకుంటున్న మన జీవితాల్లో యేసు ప్రభు కనబడటం లేదు కాబట్టి. యేసు ప్రభు కనుక మన బతుకుల్లో కనబడటం మొదలు పెడితే ఎప్పుడో నోరు మూసుకునేవాళ్ళు, ఎప్పుడో ప్రభుని ప్రేమించేవాళ్ళు, అది లేదు. అందుకని మన కుటుంబాలను మందు తాగేవాళ్ళు ఉన్నారు, మన కుటుంబాలను చెడ్డ పనులు చేసేవాళ్ళు ఉన్నారు, మన కుటుంబాలను అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, మన కుటుంబాలను దొంగలు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు. ఇలా ఉన్నప్పటికీ మన మందిరానికి వస్తూనే ఉన్నాం. ప్రభు అంటున్నాడు, మీరు నాకు సాక్షులు, మీరు తప్ప ఇంకెవరు లేరు. ఇంత మోసం చేస్తా ఉన్నా, ఇంత ఎదురు తిరుగుతా ఉన్నా ప్రభు ప్రేమతో మనం చూస్తున్నాడు. ఏమని తెలుసా అండి? రాజేష్, నువ్వు తప్ప నాకు సాక్ష్యం లేదురా మీ ఇంట్లో, నన్ను నువ్వు తప్ప నాకు సాక్ష్యం లేదు ఆ ఉద్యోగంలో, నువ్వు తప్ప నాకు సాక్ష్యం లేదు ఆ గ్రామంలో అని ప్రభు మాట్లాడుతూ ఉంటే, సాక్షిగా బతకాల్సిన మనం పిచ్చాళ్ళ బిహేవ్ చేస్తూ ఉంటే మన సాక్ష్యం చెల్లుబాటు కావడం లేదు. ఎవరి సాక్ష్యం చెల్లుబాటు కాదండి అంటే, మానసిక వికలాంగుల సాక్ష్యం చెల్లుబాటు కాదు, బంధువుల సాక్ష్యం చెల్లుబాటు కాదు. నేను గనక అలా బ్రతకకపోగా దేవుని ఎవరికి అలవాటు అవుతుందో వారి జీవితాన్ని వెంటాడేది క్షామమే. మళ్ళీ చెప్తా ఉన్నాం, పాపం అంటే మళ్ళీ మీరేది అనుకోకండి, అబద్ధం గురించి మాట్లాడుతున్నాం మనం. ఎవరికి పాపం అలవాటు అవుతుందో అది నాకైనా మీకైనా వారి కుటుంబాల్లో ఉండేది క్షామమే. ఆ క్షామాన్ని మనం చూపించడానికి దేవుడు అనుమతించేది చిన్న చిన్న విషయాలే. ఆ చిన్న విషయాల దగ్గర పాఠం నేర్చుకోకపోతే ఎదుర్కోవాల్సింది పెద్ద శ్రమ మాత్రమే. అర్థమవుతుంది కదండి? 20,000 కదా అని చెప్పి మళ్ళీ 150 మీద వెళ్ళాను అనుకోండి, ఈసారి మనిషి ఉండడు, నేనే కాలు తీయాల్సిందే. ఒకసారి బండి మనిషి కింద పడ్డారు, చెయ్యి తొక్కేలేసింది, రేపొద్దున చెయ్యి ఉండదు, జాగ్రత్త. ప్రభు హెచ్చరికని లైట్గా తీసుకోకండి. ఇప్పటికే మన కుటుంబాలు చాలామంది నష్టపోతూ ఉన్నారు. దేవుని యొక్క ప్రేమ మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చే హెచ్చరికలు చిన్నవే. చాలామంది ఇలా అంటారు, కడుపు నొప్పి తగ్గట్లేదు పాస్టర్ గారు, హెచ్చరికేమో. తల్లో పేలుబడిన పాస్టర్ గారు, హెచ్చరికేమో. జుట్టు మొత్తం రాలిపోతుంది, హెచ్చరికేమో. మీరు మరీ సరదాగా మాట్లాడుతున్నారు సార్, కాదు. అర్థమవుతుంది కదండి? దేన్ని బట్టి అతిశయపడతా ఉన్నామో దాన్ని కొంచెం పక్కకు తప్పిస్తే అప్పుడు అర్థమవుతుంది మన జీవితం ఏంటో. ఈ రాత్రి ప్రభు అంటా ఉన్నాడు, మీకు పంట పండుతుందనే మీ అతిశయం తీసేస్తా పో. దేన్ని బట్టి అతిశయపడుతూ దేవుని యొక్క జ్ఞానాన్ని ఆశ్రయించకుండా మన సొంత జ్ఞానం మీద ఆధారపడతా ఉన్నామో జాగ్రత్త, నెక్స్ట్ టైంకి మనం ఉండకపోవచ్చేమో. ఇది దేవుని యొక్క హెచ్చరిక. సో చివరి దినాల్లో ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒకసారి రండి, ఇదేమన్నారు అక్కడ? సాక్ష్యం ఉంచాడు అపోస్తలుల కార్యాలు 14లో. మేలు చేయడం చేత తను గూర్చిన సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాను. వారిలాగు చెప్పి తమకు బలి అర్పించకుండా సమూహంలో నాపుట బహు ప్రయాసమైన మాట. ఇలా మాట్లాడిన తర్వాత బైబిల్ ఇలా అంటా ఉంది, ఎవరైతే దేవుని యొక్క సాక్ష్యాన్ని చూస్తూ, దేవుని యొక్క సాక్ష్యాన్ని అనుభవిస్తూ, దేవుడిచ్చిన మేలు పొందుకుంటూ, దేవునితో సంబంధం లేకుండా జీవిస్తూ ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుతూ రండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం దగ్గరికి వద్దాం. మొదటి వచనం, సీనాయి కొండ మీద బాకా ఓదండి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం చేయండి. యెహోవా దినము వచ్చుతున్నదనియు అది సమీపమైననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములు గాఢాంధకారములు ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహమును, ఇంతకు ముందు అటు పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అటు పుట్టవు. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక మంట కాల్చున్నది. ఈ మాట వినండి, అవి రాకమునుపు భూమి ఏదేను వలె ఉండెను. అది వచ్చిపోయిన తర్వాత తప్పించుకున్నది ఏది విడువబడక భూమి
ఎడారి వలె ఆయను. ఇది మాట ఎంత భయంకరం ఇది. నాశనం రాకముందు మన జీవితాలు ఏదైనా తోట, అది వచ్చిపోయిన తర్వాత అది ఎడారైపోతుంది అనే మాట. ప్రియమైన వాళ్ళారా, రీసెంట్గా దుద్దుకూరు అనే ఊరు దగ్గర, కొవ్వూరు దగ్గర తల్లి చనిపోయింది. తల్లి ఇన్సూరెన్స్ చేయించుకుని చనిపోయింది. చనిపోయిన తర్వాత 32 లక్షలు వచ్చినాయి తల్లికి. కొడుకు వయసు 16 సంవత్సరాలు. అమ్మమ్మ దగ్గర పెరుగుతున్నాడు. అమ్మమ్మని బండెక్కించుకొని వెళ్ళి చెక్ తెచ్చుకున్నాడు. తెచ్చుకుని వస్తూ ఉన్నారు. సాయంత్రం 4-5 అయింది. ఆపున్న లారీని కొట్టి చచ్చిపోయారు. అమ్మమ్మ చచ్చిపోయింది, అబ్బాయి చచ్చిపోయాడు, చెక్కు మిగిలింది. ఏం చేసుకోవాలా? అర్థమవుతుంది మాట. రీసెంట్గానే నాకు 32-28 కరెక్ట్ గుర్తులేదు, ఇది లెక్క, లక్షలు. చెక్ అలా ఉండిపోయింది. కొడుకు లేడు, అమ్మమ్మ లేదు, తల్లి లేదు, మొత్తం పోయినాయి. నాశనం రాకముందు మన జీవితాలు ఏదేలా కనపడతాయి. దేవుడు ఒకసారి ఛాన్స్ తీసేసిన తర్వాత ఒక్కసారి ఎడారైపోద్ది. పసరు పురుగులు రాకముందు పచ్చగుందది, అవి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పచ్చదనం లేదు ఆ గ్రామంలో, ఆ ఊర్లో. ప్రియమైన వాళ్ళారా, ఈ దినాన్న మన కుటుంబాల్లో ఉన్న సమృద్ధి పోవడం పెద్ద కష్టమేం కాదు దేవునికి. ఎంతోసేపు పట్టదానికి. ఆయన మాట ధిక్కరించిన వాడు కానీ, ఆయన మాట వినకుండా కఠినం చేసుకున్నవాడు కానీ, ఆయన హెచ్చరించే విధానాన్ని పట్టించుకోకుండా లెక్క లేకుండా తిరిగేవాడిని కానీ బుద్ధి చెప్పడం పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ రాయబడిన మాట, అవి రాకమునుపు భూమి ఏదైనా వలె ఉండెను, అవి వచ్చిపోయిన తర్వాత భూమి ఎడారి వలె ఆయను. ఇది భయం వేసింది నాకు. కారణం ఏంటండి అంటే, మనిషి సమృద్ధిగా ఉన్నప్పుడు తన జ్ఞానం చేత దేవుని పట్టించుకోడు. ఎప్పుడైతే సమృద్ధి పోతుందో అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? తన జ్ఞానం పక్కన పెడతారు, దేవుడు దిక్కండి అని చెప్పంటా ఉంటారు. ప్రభు అంటున్నాడు, ఎందుకు కోల్పోవాలి మీరు? అన్నీ ఉన్నప్పుడే నమ్ముకోవచ్చు కదా, అన్నీ బాగున్నప్పుడే నా దగ్గరికి రావచ్చు కదా, అది మిగులుతుంది ఇది మిగులుతుంది కదా అంటే, లేదు ప్రభు మేము రాం. ప్రభు అంటా ఉన్నాడు, చివరి దినాల్లో మనుషులు దేవుని యొక్క మాట మీద లక్ష్య పెట్టలేరు. ఒక సేవకుడు ఇలా అన్నారు, నేను చూస్తా ఉంది చివరి దినాల కోసం కాదు, నేను ఎదురు చూస్తా ఉంది కడబోర ధ్వని కోసం అంటాడు ఆయన. అర్థమవుతుంది ఈ మాట. ఆ సేవకుడు చెప్పిన మాట ఇది. నేను ఎదురు చూస్తా ఉంది ఇజ్రాయెల్కి ఏమవుతుంది, పాకిస్తాన్లో ఏమవుతుంది కాదు, నేను ఎదురు చూస్తా ఉంది ఆయన రాకడ ఎప్పుడు వినపడుతుంది. మరి మనకైతే ఏం కావాలి చెప్పండి? అర్థమవుతుంది ఈ మాట. సిద్ధపడిన వాడు మాట్లాడే మాట కడబోర స్వరం వినాలని. సిద్ధపడిన వాడు చెప్పే పనులు, ఇజ్రాయెల్లో బాంబు వేశారు, అమెరికాలో బాంబు వేశారు, పాకిస్తాన్లో బాంబు వేశారు, మన ఇంటి పక్కన పడింది, ఈ చెప్తారు ఈ మాటలు. జాగ్రత్త, అవి జరుగుతున్నాయి. ఆల్రెడీ మనం చివరి దినాల్లో కనపడతా ఉన్నాం వాక్య ప్రకారం. అలా చూస్తూ ఉంటే మనిషి వాటి మీద పెట్టినంత ధ్యాస వాక్యం మీద పెట్టలేకపోతా ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ మన ముందు నిలబడి మాట్లాడుతూ ఉంటే తమ జ్ఞానము చేత దేవుని ధిక్కరించి మనిషి అహంకారిగా మాత్రం ప్రభు అంటా ఉన్నాడు, రాబోతా ఉన్నాయి, అన్నీ సమీపిస్తూ ఉన్నాయి, దేశ నివాసులు వణుకుతారు, ఆ దినము అంధకారముగా ఉంటుంది, మహాంధకారం కమ్ముతుంది అని చెప్పినప్పుడు ఈ మాట ఇలా అంటా ఉన్నాడు ప్రభు, సమృద్ధి తీసివేయక ముందే నా జీవితాన్ని సంస్కరించుకోవడం మంచిది. నష్టం రాకముందే ఆయన పాదాలు పట్టుకోవటం మంచిది. అలా కాకపోతే నష్టం మన తలుపు తట్టిన తర్వాత గుండెలు బాదుకున్నా నష్టం తిరిగి పుచ్చుకోలేం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎంత స్పీడ్గా వర్క్ చేస్తా ఉన్నారు ఈ దినాల్లో. మనల్ని ఎక్కడా కూడా ఆయన ఏమంటలేదు, మార్చుకోండి చాలు, నా మాట వినండి చాలు. ఆ ఒక్క మాట వినని కారణం చేత 7 సంఘాలతో చెప్తా అంటా ఉన్నాడు, చెవిగలవాడు వినుగాక. సంఘాలతో చెప్పిన మాట ఇది. నా నీ మాట మాట్లాడుతున్న మనతోనే, విశ్వాసులతోనే ప్రభు మాట్లాడుతున్న మాట. నీ జీవితం ఏదైనా ఉంది కదా అంటే, సమృద్ధి ఉంది కదా, పచ్చగా ఉంది కదా, అన్నీ సౌఖ్యంగా జరుగుతున్నాయి కదా, జాగ్రత్త, ఎడారిరా కాబోతా ఉంది. ఇది కదా సమస్య. తట్టుకోగలుగుతారు ఎడారిని? మన జీవనోపాధి పోవడం పెద్ద కష్టం కాదు అంటే, దేవుడు శిక్షిస్తాడని కాదు, దేవుడు కఠినంగా శిక్షిస్తాడని కాదు, దేవుని ప్రేమను కలుసుకోకపోతే పాపం మనల్ని కలుసుకుంటుందని హెచ్చరిక. అది దేవుని యొక్క ప్రేమ కాదు, పాపం యొక్క తీవ్రత అది. పాపంలో ఉన్న మనిషిని పాపం పట్టుకుంటుంది. ఆ పాపం పట్టుకోకముందే ప్రభు మనం వెంటబడతా ఉన్నాడు. ప్రభు వెంటబడుతున్నప్పుడు మనిషి అహంకరిస్తాడు. పాపం పట్టుకున్న తర్వాత దీనుడైతే వచ్చే లాభం ఏముంది? అందుకని దీనత్వం అనేది నష్టపోయిన తర్వాత కదా రావాల్సింది, సమృద్ధి ఉన్నప్పుడే రావాలి. అది ఎప్పుడైతే మానవునికి వస్తుందో వాడు కలిగి ఉంటాడు, ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక మాట చెప్తాను, ధనం ఏది ఇవ్వగలదో అది కొనుక్కోవటం మంచిదే, కానీ ధనం పరలోకాన్ని ఇవ్వదు, ధనం మనశ్శాంతిని ఇవ్వదు, ధనం సంబంధాలను ఇవ్వదు, ధనం నెమ్మదినివ్వదు, ధనం మన జీవితానికి ప్రభుని పరిచయం చేయదు. ధనం ఏది ఇవ్వగలదో తీసుకోండి పర్లేదు, కానీ అది ఇవ్వలేని వాటి కోసం బహుగా ప్రయాసపడండి.
అది ఇవ్వగలిగింది ఎవరు చెప్పండి? దేవుడు మాత్రం. అందుకే ప్రభు ఏమన్నాడు, నేనేమిస్తాను? జ్ఞానం ఇస్తాను, నీతినిస్తాను, పరిశుద్ధతనిస్తాను, విమోచన ఇస్తాను అన్నమాట కదా. ఇప్పుడు ప్రజల యొక్క సమస్య ఏంటి? చదవండి. ఇప్పుడు అంటాడు ఆయన, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. వాటి భయము చేత భూమి కంపిస్తూ ఉంది, ఆకాశం ఉత్తరించున్నది, సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములు కాంతి తప్పుచున్నవి. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జిస్తూ ఉన్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉంది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినం బహుభయంకరం, దాన్ని తాళగలిగిన వాడెవడు? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగిరండి. ఇది దేవుడు ఇష్టపడేది. దేవుడు ఇష్టపడతా ఉంది, భయంతో రాకండి, ఇష్టపూర్వకంగా రండి. ఆ మాట దగ్గర ఒక మాట వాడాడు కదా, యెహోవా తన సైన్యము అనే మాట. ఈ మాట ఎంత ప్రమాదకరమైందో. దేవుని యొక్క సైన్యం మన ఊహలకు అందంది. కరోనా వచ్చింది, పురుగు కనపడింది ఎవరికన్నా? భార్య తుమ్మితే ఉరేసి చంపేసిన వాళ్ళు ఉన్నారు, తోలేశారు బయటికి. భర్త తుమ్మితే ఇంట్లో తోరేశారు బయటికి. పిల్లలు తుమ్మితే మాకు వచ్చారు ఆ శవాన్ని అన్నారు. కడచూపు కూడా నాకు వద్దని చెప్పి మూటకట్టి పంపించారు. ఎందుకని చెప్పండి? ఆ పురుగేంటో మనకు తెలియలేదు కాబట్టి. ప్రభు ప్రపంచానికి లెసన్ నేర్పించాడు, అయినా మనకు బుద్ధి రావడం లేదు. ఆ 3 సంవత్సరాలు విపరీతమైన ప్రార్థనలు చేశాం, ఎంత ఉపవాసం ఉండారో, ఎంత ఆన్లైన్లో పేర్లు పాల్గొన్నారు. పోయింది, మళ్ళీ ఏమైంది చెప్పండి? మళ్ళీ కొమ్ములు వచ్చేసినాయి. ప్రభు అంటున్నాడు, అన్నీ రాకముందే ఆయనకు అప్పగించుకోవడం క్షేమకరమైంది. ఇప్పుడు చదవండి ఏమంటాడు? 13. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలిగిన వాడయుండి తాను చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలుగుతాడు? ఈ మాట దగ్గర మనకు అవకాశం తెలుసా అండి? దేవుడు మనతో డీల్ పెట్టుకునేది వర్తమానంలో మాత్రమే. దేవుడు మన నుంచి ఆశించేది, ఈరోజు నా మాట వింటా ఉన్నారు, నా మాటకి నీ స్పందన ఏంటి? ఇది అడిగేది దేవుడు. నిన్నేం చేసావు, మొన్న ఏం చేసావు, అంతకుముందు ఏం చేసావు కాదు. ఈరోజు నేను నీతో మాట్లాడుతా ఉన్నా, నీ మాట నా సమాధానం చెప్పండి అనే మాట. సో దేవుడు మాట్లాడినప్పుడు ఎవరైతే సమాధానం చెప్తారో వారి జీవితాల్లో సంతృప్తి ఉంటుంది, వారు తిరిగి పశ్చాత్తాపరచబడతారు. ఇప్పుడు రండి చూద్దాం ఒక మాట. 21. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకండి, గడ్డి బేళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తైలము గానుగలకు పైగా పొర్లును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా ఇస్తాను. నా జనులకి అన్నిటికీ కూడా. ఎంత అద్భుతమైన మాట అండి. అప్పగించిన దేవుడే తిరిగి సమకూరుస్తూ ఉన్నాడు. ఇది మాట. అప్పగించిన దేవుడు సమకూర్చాలని అంటే పశ్చాత్తాపడాలని, అంతే. అదొక్కటి అడుగుతున్నాడు దేవుడు. యోవేలు గ్రంథం మా నేర్పించే పాఠాలు 4. 1, అవిధేయతను సహించడు దేవుడు, సరి చేసుకుంటే సమకూరుస్తాడు. ఒకవేళ అవిధేయతలో కొనసాగితే ఆయన అనుమతించేది తన సార్వభౌమాధికార చిత్తాన్ని. నేను లేచి నిలబడమని చెప్పను, చేతులు ఎత్తమని కూడా అడగను. నేను మీకు ఇష్టమైతే హృదయంలో చిన్న ప్రార్థన చేయండి. యేసయ్యా, బానిసగా బతుకుతున్న మాట వాస్తవం, అవిధేయతలో బతుకుతున్న మాట వాస్తవం, లోక జ్ఞానాన్ని ఆశ్రయించి నష్టపోతున్న మాట వాస్తవం, సమృద్ధిని చూసి గర్విస్తున్న మాట వాస్తవం. ప్రభా, మీరు నన్ను ప్రేమించారు, నాతోనే మాట్లాడారు, నా పాప నాకు అర్థమవుతుంది ప్రభా. నేను యథార్థంగా చెప్తున్నాను నాయన, నా వల్ల కాదు బయటికి రావడం. నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. ఈ రాత్రి మీ చేతికి అప్పగించుకుంటున్నాను నాయన. మీరు దేవుడైతే నా బతుకును మార్చండి,
మీరు దేవుడైతే నాకు నెమ్మది ఇవ్వండి అని అడగగలిగితే నా జీవితాన్ని మార్చడం మాత్రమే కాదు, నిత్యత్వానికి వారసులుగా చేస్తానని వాక్యం చెప్తా ఉంది. యేసు ప్రభు ద్వారా తప్ప మోక్షానికి మార్గం లేదు. మీరెవరైనా సరే యేసు ప్రభు ద్వారా తప్ప పరలోకానికి అర్హత లేదు. ఆయన చేసిన కార్యాన్ని విశ్వసించడం మాత్రమే మనం చేయగలిగినటువంటి బాధ్యత. చేయగలుగుతారా పని? అలా మీరు చేయగలిగితే ఈరోజు నా జీవితాల్లో శ్రేష్టమైన దినం. నీ స్పందన కోసం ప్రభు ఎదురు చూస్తూ ఉండగా ఎందుకు చెప్పకూడదు ఒక మాట ఆయనకి? ఇక్కడ 2 గుంపులు ఉంటాయి. ఒకరు నోరు తెరిచి ప్రార్థించకుండా కఠినపరుచుకునేవాళ్ళు, ఒకరు యథార్థంగా నోరు తెరిచి ప్రభుకు అప్పగించుకునేవాళ్ళు. ఏ గుంపులో ఉంటారో అది మీ ఇష్టం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంత ప్రేమ నాయన, ఎంత ప్రేమ ప్రభు. సమృద్ధిని చూసి గర్వించి నష్టపోతున్న మానవాళిని విమోచించడానికి మా భవిష్యత్తు ఎరిగిన మీరు మా సమృద్ధిలో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు విని మారు మనసు పొందిన వారు విడిపించబడతారనే మాట ఎంత శ్రేష్టమైంది నాయన. ఎవరైతే సమృద్ధిని చూసుకొని నా జీవితం ఏదేని అనుకుంటూ విర్రవీగుతూ ఉన్నారో దేవా, ఎడారి కాకముందే వారికి మరో అవకాశం దయచేయండి నాయన. దేవ, మీరు అంటూ ఉన్నారు, ఎప్పుడు పశ్చాత్తాపడతారో మీరు కడుపారా తిని తృప్తి పొంది ఇక ఎన్నడికి సిగ్గుపడరనే మాట మీరు చెప్తా ఉన్నారు. దేవా, సరి చేసుకోవడానికి ఇష్టపడితే సమకూర్చి సంరక్షించి సమృద్ధినిచ్చి స్తుతించే వారికి చేస్తారని మాట ఇచ్చారు ప్రభా. అటు రీతిగా ఎవరైతే ఈ రాత్రి ప్రభా యథార్థంగా ప్రార్థిస్తూ ఉన్నారో వారిని ఆ విధంగా చేయమని వేడుకుంటా ఉన్నాను. ఎవరైతే ప్రభా మాకేమీ అర్థం కాలేదు, అనవసరంగా వచ్చే మనకు వెళ్ళిపోతూ ఉన్నారు ప్రభా, నష్టం వారి తలుపు తట్టక ముందే మరీ స్పష్టంగా వారితో మాట్లాడమని వేడుకుంటా ఉన్నాను. ఈ మీటింగ్స్ వెనక ప్రయాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవ, ప్రతికూలత ఎదురైనప్పటికీ ప్రభా మీరు మీ కార్యం జరిగించుకున్నారు. మీకు వందనాలు. ఎవరినో మీరు ప్రత్యేకపరిచారు నాయన, ఎవరితో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇది ఎవరికి అవసరమై ఉంది నాయన, అందుకే మీరు జరిగించారు. అవసరమైన వ్యక్తులు తమ జీవితాన్ని సరి చేసుకుని ప్రభా మీకు సాక్షులుగా బతికి కృప దయచేయండి. దేవా, మేము సరిగా బ్రతకనప్పుడు లోకానికి మిమ్మల్ని తప్పుగా చూపిస్తున్న విషయం మాకు అర్థమైంది. మీరు అవమానించబడ్డ కారణం మేమేనాయన. దయచేసి క్షమించండి ప్రభా. మీ చేతులకు అప్పగించుకుంటామని కృప చూపించండి. ముందున్న సమయాన్ని కూడా దీవెనకరంగా చేయమని, ఉచితమైన రేపు దిన జరగబోయే సభను కూడా దీవెనకరంగా జరిగించమని వేడుకుంటూ దేవ చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసు ప్రభు నామములో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.